హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. నేనైతే 7 శనివారాలు పూజ చేసుకున్నాను. రీసెంట్గా చేశాను. మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి. 8 వారాలు చేయాలి. ఇలా పిండి ప్రమిదలు 7 పెట్టుకొని చేసుకోవాలి. మన సొంత ఇంటికల్లా అయితే నెరవేరుతుందండి. తర్వాత ఏమో శ్రావణ మాసం వస్తుంది కదా, ఇక క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను. కర్టన్స్, పైన బూజులు ఇవన్నీ కూడా దులిపేసి ఆ కర్టన్స్ అవన్నీ ఉతికి ఆరేసాను. ఈ రోజంతా ఇదే సరిపోయిందండి. శ్రావణ మాసం వస్తుంది కదా, ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికే బోల్డ్ టైం పడుతుంది. అసలు రోజు కొంచెం కొంచెం గాడికి పెట్టేసుకుంటే అన్నీ ఒకటే రోజు పెట్టుకోకుండా ఒక వారం ముందు నుంచే మనం కొంచెం కొంచెంగా పని పెట్టుకున్నాం అనుకోండి, వారంలో మొత్తం ఇల్లంతా క్లీన్ అయిపోతుంది. ఈరోజు అయితే బూజులు దులిపేసి నేను ఈ కర్టన్స్ మన సెల్ఫ్లకి వేసుకుంటాం కదా, కర్టన్స్ అవన్నీ కూడా ఉతికేసి వెనక ఆరేసానండి. మాకు ఈ చిన్న స్పేస్ ఉంటుంది వెనక సైడు. ఈ ఇరుకు బొక్కలోనే అన్నీ ఆరేసాను. కొన్ని ఏమో అటు ఫ్రంట్ సైడ్ వేసానండి. ఇదిగో మా గుడివేడ సిటీ. చక్కగా మబ్బు పట్టి ఇవాళ ఏంటో చల్లగా ఉంది. ఇంత చల్లగా ఉన్నా కూడా పని చేసుకుంటుంటే అసలు ఎంత చెమట పోసేస్తుందో. ఎంత ఇదిగా ఉన్నా మన పని మనకు తప్పదు కదండి. ఈ ఇరుకు బొక్కలోనే మా వారు అంటారు, ఏంటి ఈ చెట్లు ఏంటి మనం నడవటానికే లేదు అని అంటారు. కానీ నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి, అందుకనే పెట్టాను. ఈరోజు అయితే వంట చాలా సింపుల్గా అయ్యేలాగా పెట్టుకున్నాను, ఎందుకంటే పని పెట్టుకున్నాను కదా, ఈ క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను కదండి. అందుకని ఒక 2 ఎగ్స్ పొరుటు చేసేసి కొంచెం చారు ఉంది, అది వేడి చేస్తున్నాను. సింపుల్గా అయ్యేదే పెట్టుకుంటానండి ఇలాంటి పనులు పెట్టుకున్నప్పుడల్లా. క్లీనింగ్ సెక్షన్ పండగల టైంలో సింపుల్గా అయ్యేదే పెట్టుకోవాలి. ఇదిగోండి ఎక్కడికక్కడ అంట్లు, ఇల్లంతా బిజీగా ఉంది అసలు. ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇవన్నీ ఎక్కడికక్కడ సర్ది తీయటం ఒక ఎత్తు అయితే, ఇవన్నీ మళ్ళీ ఎక్కడికక్కడ సర్దుకోవడం ఒక ఎత్తు. నేను అవసరం లేని వస్తువులు, సామాన్లు అన్నీ కూడా ఇలా కట్టేసి పైకి పెట్టేస్తానండి. డైలీ వాడుకునే సామాన్లు మాత్రమే కింద సెల్ఫుల్లో పెట్టుకుంటాను. మనకి ఎప్పుడన్నా చుట్టాలు వీళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఆ పెద్దవి ఉంటాయి కదా, అవన్నీ పైన పెట్టేస్తాను. మా బాబుకి చిన్నప్పుడు వచ్చాయండి మెమెంటోస్. అసలు విపరీతంగా గాలి వస్తుందండి, పై ఫ్లోర్ కదా మాది. ఇది మా సిరి, మా రెండో పాప. మా పాప కడుపులో ఉన్నప్పుడు మా వారు తీసుకొచ్చారు ఈ చిన్ని బొమ్మలు. చాలా ముద్దుగా ఉన్నాయి. మాకు ఇలాంటి పాపే పుట్టాలని అనుకున్నాం. పాపే పుట్టింది మాకు. ఫస్ట్ బాబు, తర్వాత పాప అండి. ఇదిగో మా బాబు చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు అవన్నీ కూడా జాగ్రత్తగా దాచిపెట్టాను. ఇవేమో మా పాప టెడ్డీ బేర్స్, దానికి ఇష్టమైన టెడ్డీ బేర్స్ అండి ఇవన్నీ చిన్నప్పుడు అండి. కళ్ళన్నీ పీకేసి అలా ఉంచింది, కానీ అవి గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పి మా పాప కళ్ళ చూడదుగా బొమ్మకు పెట్టిందండి. దాని గుర్తుగా ఇవన్నీ దాచిపెట్టాను. ఇవి మా బాబుకి ఇష్టమైనది ఆ టాయ్, అది ట్రాక్టర్. విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ఏమో తీసుకున్నట్టున్నాం, అది వాళ్ళ గుర్తుగా అలాగా దాచిపెట్టాను. బాబాగారి ఫోటోలు ఇవన్నీ కూడా ఎదరగదిలో ఉంచుతానండి. బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాబాగారి చెప్పే వెళ్తాను. అది లేవగానే ఆయన ఫోటో